హలో అండి అందరికీ. ఈరోజు నేను ఒక మంచి 1 పాట్ రైస్ చేసి చూపిస్తున్నాను. ముద్దపప్పు అన్నం అంటే అన్నం పప్పు కలుపుకొని మనం తింటాం కదా, అలా కాకుండా 1 పాట్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎప్పుడు ఇలాగే చేసి తినాలనిపిస్తుంది అనమాట. ఇక్కడ పోపు దినుసులు తీసుకున్నాను. మినపప్పు, ఆవాలు, జీలకర్ర నూనెలో వేయించేసుకుందాం. 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఇంగువ వేసుకుందాం. పోపును వేగనిద్దాము. ఇక్కడ 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. పోపు వేగంగానే ఇవి వేసేసుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా సాఫ్ట్ అయ్యేదాకా వేగనిద్దాము. చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు వేసుకుందాము, తొందరగా మెత్తపడతాయి. 1 టీ స్పూను సాంబార్ పౌడర్ వేసుకుందాం. కొద్దిగా కారం కూడా వేసుకుందాం. ఇక్కడ 3/4 గ్లాసు బియ్యం తీసుకున్నాను. ఈ వెలితి పప్పు వేసేసుకుందాము. 3/4 గ్లాసు బియ్యానికి పావు కప్పు ఆ పైన వెలితి పప్పు. ఇక్కడ దీన్ని శుభ్రంగా కడుక్కొని చూపిస్తాను. కడుక్కున్న బియ్యాన్ని కుక్కర్లో వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 గ్లాసు మనం తీసుకున్న బియ్యము పప్పుకి 1 గ్లాసుకి 4 గ్లాసులు నీళ్లు పోసేసుకుందాం. 4 గ్లాసులు నీళ్లు పోసేసాను. ఇక్కడ ఉప్పు వేసుకొని, ఇందాక మనం కొంచెమే వేసుకున్నాం కదా, ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు కారం మనం సరిగ్గా వేసామా లేదా తెలుసుకోవాలంటే ఈ నీళ్లు శుభ్రంగా బాగా కలిపిన తర్వాత ఒకసారి ఒక చుక్క టేస్ట్ చూస్తే మనకి ఉప్పు సరిపోయిందా లేదా తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని 3 విజిల్స్ వచ్చేదాకా ప్రెషర్ కుక్ చేసుకుందాం. ఒక్క 10 నిమిషాల్లోనే 3 విజిల్స్ వచ్చేస్తాయి, ప్యాన్ కాబట్టి. 3 విజిల్స్ వచ్చేసాయండి. కుక్కర్ ఆపేసాను. నాలుగు గ్లాసులు నీళ్ళు పోసుకుంటే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందాం. ఇది ఆవకాయ ముక్క పెట్టుకుని తింటే అదిరిపోయేంత టేస్టీగా ఉంటుంది. ఎంత తిన్నా తక్కువ అనిపిస్తుంది. కొంచెం ఎక్కువ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.